దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 30th మే 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనము. డిట్రోనామీ చాప్టర్ 28 and verse 12. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధి తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కాని అప్పు చెయ్యవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎలాగా ఆశీర్వదిస్తున్నాడు? ఆకాశమును తెరుస్తున్నాడు, తన యొక్క మంచి ధననిధిని తెరుస్తున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ గాడ్. గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ అబండెంట్లీ. ప్రియ దేవుని బిడ్డలారా, అత్యధికమైన ఆశీర్వాదముతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈ సత్యాన్ని మనము గుర్తించాలి. దేవునికి స్తోత్రము, ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంత మన ఎడల ఆశ కలిగి ఉన్నాడు. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక మందికి నువ్వు అప్పిచ్చే వ్యక్తిగా ఉంటావు. నువ్వు అప్పు చేయవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. This is the magnitude of how much God wants to bless you. ఆకాశంను తెరుస్తున్నాడు, తన మంచి ధననిధిని తెరుస్తున్నాడు. అంటే దీనిని బట్టి ఏమర్థమవుతుందండి? ఆయన నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా జీవితంలో విరిగిన పరిస్థితులు ఉండరాదు. వాక్యానికి పూర్తిగా విరోధము. ఆయన నమ్ముకున్న వారు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదంలో వారు దీవింపబడి ఉన్నారు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Deuteronomy chapter 28 and verse 12. The Lord will open the heavens, the storehouse of his bounties, blessings, to send rain on your land in season and to bless all the work of your hands. You will lend to many nations, but will borrow from none. You will lend to many nations. అనేకులకు నీవు అప్పిచ్చేవానిగా దేవుడు నిన్ను చేస్తున్నాడు. నువ్వు అప్పు చేయవు, కానీ అప్పిచ్చేవానిగా చేయుచున్నాడు. ఈరోజు జాగ్రత్తగా వినాలి ఈ వాక్యమును. మీరు అప్పిచ్చేవారుగా దేవుడు మిమ్మల్ని చేసి ఉన్నాడు. క్రొత్త నిబంధనలో చేసి ఉన్నాడు, పాత నిబంధనలో చేస్తాడు. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఇట్ ఈస్ గాడ్ విల్ డూ, బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ గాడ్ ఈస్ ఆల్రెడీ డన్. ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో దేవుడు నిన్ను ఆశీర్వదించున్నాడు. ఇట్ ఈస్ డన్. నువ్వు స్వస్థపరచబడ్డావు, నువ్వు ధనవంతుడై ఉన్నావు, నువ్వు గెలిచావు. ఇట్ ఈస్ ఓవర్, ఇట్ ఈస్ డన్. నువ్వు ప్రొటెక్ట్ చేయబడ్డావు, ఇట్ ఈస్ డన్. కాబట్టి దయచేసి గమనించండి, పాత నిబంధనలో ఆయన చేస్తానంటున్నాడు, క్రొత్త నిబంధనలో ఆయన చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. हिंदी में पढ़ेंगे व्यवस्था विवरण, उसमें 28th चैप्टर और 12 वचन पढ़ रहे हैं. यहोवा तेरे लिए अपने आकाश रूपी उत्तम भंडार को खोलकर तेरे भूमि पर समाय पर मेघ बरसाए करेगा और तेरे सारे कामों पर आशीष देगा, और तू बहुतेरी जातियों को उधार देगा, परंतु किसी से तुम उधार लेना ना पड़ेगा. देखो, बहुत को आप उधार देंगे, उधार लेना ना पड़ेगा, लेकिन हकीकत जस्ट उल्टा चल रहा है. मतलब हम वचन के आशीर्वाद में नहीं हैं, क्योंकि हम ये वचन को हम विश्वास नहीं कर पा रहे हैं. क्या ये होगा? क्या होगा? क्या हो गया है? ఇది జరిగిపోయినది. అనేకులకు నువ్వు అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను చేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదాన్ని నేను ఎలా పొందుకోవాలని ప్రశ్న మీకు ఉన్నట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇఫ్ ఓన్లీ యు బిలీవ్, yes, this is what God gave me.
He opened the heavens, He opened His bounty and poured rain upon your life, upon your land. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వదింపబడి ఉన్నాము, మనము ధన్యులము, మనము అప్పిచ్చేవారము. అప్పులో అప్పులో అప్పు తీసుకునేవారం కాదు, అప్పిచ్చేవారం. ఈరోజు దయచేసి ప్రతి ఒక్కరూ, అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యం వింటున్న మీకు ఒక 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 కాన్ఫిడెన్స్, ఒక నిరీక్షణ, ఒక రోషం రావాలి. నేను అప్పిచ్చే వ్యక్తిగా నేను ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రంలో నాయన. అవును తండ్రి, నీ బిడ్డలో ప్రభ నాయన అందరము నాయన అప్పిచ్చేవారుగా మమ్మల్ని చేసావు తండ్రి, మీకు స్తోత్రంలో నాయన. దేవాన్ని మంచి ధననిధినిచ్చి నాయన మా జీవితంలో మా యొక్క పరిస్థితుల మీద మీ వర్షమును కృమ్మరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ చేసిన వారు, జాబ్స్ కొరకు వెతుకుతున్న వారందరికీ నాయన అన్ని విషయాల్లో నువ్వు చాలని దేవుడుగా ఉండి నీ బిడ్డలందరినీ మీరు కాపాడి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారిని దీవించడానికి స్తోత్రం. చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మాత్రం మహిమపరుస్తున్నానయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, సర్వోన్నతుడా మీకు స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించనయ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయమని. ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధమును శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమధైన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.